ప్రత్యేకత అని అంటే, ఈరోజే గౌతమ బుద్ధుడు నిగూఢమైనటువంటి రహస్య జ్ఞానాన్ని లోకానికి అందించాడు. నేను జ్ఞానోదయం పొందాను, పరమాత్మను దర్శించాను, పరమాత్మను దర్శించవచ్చును అని సాక్ష్యంగా నిలిచినటువంటి ఆ యొక్క సుదినమును బహిర్గతము చేసినటువంటి సుదినం. గురు పౌర్ణమి నాడు పూర్ణమైనటువంటి గురువు యొక్క ఆరాధన జరుగుతుంది అన్నది సత్యం. మొదటి గురువు ఎవరు అని అంటే, నామరూప గుణరహిత సచిదానందమయమైనటువంటి శివుడు. ఆది గురువు, మూల గురువు, పరాత్పర గురువు, గురువులకే గురువు ఎవరు? శివ. గురు పౌర్ణమి నాడు చాలామంది గురువును చూడాలనుకుంటారు. అది సాంప్రదాయం కూడా, పద్ధతి కూడా. అందువలన గురు పౌర్ణమి నాడు ఆ రోజు మంచి ప్రోగ్రాం డిజైన్ చేశాను. పొద్దున్నే 7 గంటలకు ధ్యానం ఉంటుంది, 7 to 8. ఆ తర్వాత హవనం ఉంటుంది. ఆ తర్వాత మీరు టిఫిన్ చేస్తారు. ఆ తర్వాత నేను అభిషేకానికి వెళ్తాను, మీరు కూడా అభిషేకానికి వెళ్తారు. ఆ తరువాత ఎవరైతే యజ్ఞ నిర్వాహకులైనారో వాళ్ళకే దర్శనాలు ఉంటాయి. ఈరోజు మీరు ఏ విధంగా అయితే అలా దర్శించుకుంటూ పోయినారో అంత స్పీడ్ కాకుండా కొంచెం స్లోగా హంసలాగా నడుస్తారు. ఇంకా టచింగ్ ఉండదు, మాట్లాడడం ఉండదు, జస్ట్ దర్శనము. గురువు యొక్క చూపులు మీ మీద పడతాయి. అవి చాలు మీకు గురు పౌర్ణమి నాడు. మంచిగా ధ్యానం చేయిస్తాను. ఈరోజు మీకు తెలుసో లేదో సామూహిక హితపాదం చేశాను కాబట్టి గురు పౌర్ణమి నాడు కూడా అదే విధంగా చేస్తాను. చక్కగా మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇక మధ్యాహ్నం మీరు భోంచేసుకొని ఇంక వెళ్ళిపోవచ్చు.